పాపపు పనులకి నిస్సహాయత అనే పేరు పెట్టడానికి ఎంత ధైర్యం నీకు? రాఘవ వస్తున్నాడు నర్మదా. నర్మదా విను విను ప్లీజ్. రాఘవ నన్ను అమ్మవారి కంటే గొప్పగా చూస్తాడు. తన దృష్టిలో నన్ను దిగజార్చకు. నిజం చెప్పాలంటే నేను రాఘవని నా బిడ్డ కన్నా ఎక్కువగా పెంచాను. తనకి ఎప్పుడు ఏ లోటు రానివ్వలేదు. రాఘవ మీదొట్టు. నువ్వు నా విషయం ఏమి చెప్పకు, నీకు దండం పెడతాను. రాఘవ నన్ను ఇంకా చాలా ఆపు. నువ్వు నీ ఈ నీచమైన నోటితో నా రఘు పేరు కూడా పలకకు. నీకు రఘు కేవలం ఒక సాధనం మాత్రమే, ఆస్తి దోచుకోవడానికి. నేను నా కొడుకు మిమ్మల్ని ఎప్పటికీ కూడా క్షమించలేము. నర్మదా నన్ను క్షమించు. వదలను. నీకు ఎప్పటికీ క్షమాపణ దక్కదు. నన్ను క్షమించు. ఎప్పటికీ క్షమించను. నువ్వు నన్ను ఎప్పుడు క్షమిస్తావంటే నేను నిన్ను క్షమాపణ అడిగినప్పుడు కదా నర్మదా. ఇది అమ్మ అరిపే కదా. అమ్మా నర్మదా ఆంటీ, అమ్మా నర్మదా ఆంటీ. నర్మదా ఆంటీ, నర్మదా ఆంటీ, నర్మదా ఆంటీ. నర్మదా ఆంటీ ఏమైంది? ఏం జరిగింది? నర్మదా ఆంటీ ప్లీజ్ తొందరగా అంబులెన్స్ కి కాల్ చేయండి. నర్మదా ఆంటీ లేవండి ప్లీజ్. తొందరగా అంబులెన్స్ ని పిలు. నర్మదా ఆంటీ కళ్ళు తెరవండి ఆంటీ. నీళ్ళు ఏమ్మా, నీళ్ళు తీసుకురామా. ప్లీజ్. లేదు రాఘవ, పాపం. ఇప్పుడు మీ అమ్మ ఎప్పటికీ కళ్ళు తెరిచి చూడలేదు, ఎప్పటికీ చూడలేదు.